గమ్మత్తుగా మాట్లాడితే నవ్వొస్తుంది. ఒక మాటకే 2-3 అర్థాలు వచ్చేటట్లు మాట్లాడితే నవ్వొస్తుంది. మాటలతో ఏడ్చే వాళ్ళను నవ్వించొచ్చు, నవ్వే వాళ్ళను ఏడ్పించొచ్చు. చిన్న పిల్లలు, పెద్దలు అందరూ నవ్వేటట్లు ఈ చిలకమర్తి లక్ష్మీనరసింహం తాతయ్య చాలా కథలు రాశారు. 1890 సంవత్సరంలో ఒక రోజున, ఏవండి ఒక పద్యం చెప్పరు అని ఒకళ్ళు అడిగారట. నాయనా, పూర్వం పద్యం చెప్పితే బంగారం, వెండి ఇచ్చేవారు, ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడీ మీద ఈ కింది పద్యం చెప్పారు. ఆ పద్యం ఇప్పుడు మనం చూద్దామా? ఆ కమ్మదనము నా రుచి, యా కరకర యా ఘుమఘుమ, యా పొంకములారాకలు పోకలు వడుపులు, నీకేదగునెందులేవు నిజము పకోడీ. మరొకసారి ఈ పద్యాన్ని చూద్దాం. ఆ కమ్మదనము నా రుచి, యా కరకర యా ఘుమఘుమ, యా పొంకములారాకలు పోకలు వడుపులు, నీకేదగునెందులేవు నిజము పకోడీ. ఈ పద్యాన్ని 5వ తరగతి తెలుగులో చదువుదాం అనే భాగంలో ఇచ్చారు.